యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో పాన్ ఇండియా సక్సెస్ కొట్టారు. తదుపరి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ జరుగుతోంది. సింహాద్రి తర్వాత వచ్చిన విపరీతమైన క్రేజ్ వల్ల ఎన్టీఆర్ కి ఒక దశలో ఎలాంటి చిత్రాలు చేయాలో అర్థం కాలేదు. దీనితో తారక్కి వరుసగా డిజాస్టర్లు ఎదురయ్యాయి. యమదొంగ నుంచి ఎన్టీఆర్ కాస్త రూట్ మార్చారు. కొంచెం యూత్ టచ్ ఉన్న సినిమాలు చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బృందావనం చిత్రం తెరకెక్కింది. ఆ ఎన్టీఆర్ కెరీర్ లో ఇది ఒక మెమరబుల్ మూవీ. ఎందుకంటే అప్పటి వరకు ఎన్టీఆర్ కనిపించిన లుక్స్ వేరు, ఈ చిత్రంలో కనిపించింది వేరు. వంశీ పైడిపల్లి కంప్లీట్ గా తారక్ని మార్చివేశారు. బృందావనం ఆడియో లాంచ్ కి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ప్రభాస్ మాట్లాడుతూ టైటిల్ బృందావనం అని సాఫ్ట్ గా పెట్టారు. కానీ ఈ మూవీ సింహాద్రిలు కలిపితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండేలా ఉంది. ఎన్టీఆర్ ను ఉద్దేశించి సరదాగా ప్రభాస్ కామెంట్ చేశారు. నువ్వు సూపర్ మాస్ హీరోలా ఉండేవాడివి, కానీ ఈ చిత్రంలో మరీ చాలా అందంగా ఉన్నావు భయ్యా. నేను వర్షం డార్లింగ్ లాంటి సినిమా చేసి అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు నువ్వు లుక్ మార్చి మొత్తం లాగేస్తున్నావు, నన్ను డామినేట్ చేస్తున్నావు అంటూ ప్రభాస్ కామెంట్ చేశాడు. ప్రభాస్ అన్నట్లు 3 సింహాద్రిలంత స్థాయి చిత్రం బృందావనం కాదు, కానీ మంచి హిట్ గా అయితే నిలిచింది. అప్పట్లో ప్రభాస్ కి మహిళల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది, ఎన్టీఆర్ కి మాస్ ఫ్యాన్స్ ఎక్కువ. కానీ ఇప్పుడు ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. ప్రభాస్ అయితే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ కు తిరుగులేని స్టార్ గా అవతరించారు.